అబ్బా! ఏఐ వచ్చేసింది. కొత్త టెక్నాలజీ, పుష్కలంగా ఉద్యోగాలు, కోట్ల కొలది ఉద్యోగాలు అంటూ ఊదరగొడతాం మీ అందరికీ తెలిసిందే. వీడియోలు కూడా కోకొల్లలు. సోషల్ మీడియా అయితే హోరెత్తిపోతుంది. ఏఐ నేర్చుకోండి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఏఐ నేర్చుకోండి, ప్యాకేజీ అదిరిపోతుంది అని. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము. ఇది ఒక గొప్ప సాంకేతికత అని అందరూ అనుకుంటున్నారు. దీనివల్ల లాభము ఉంది, నష్టము ఉంది. లాభము మీకు తెలుసు, నష్టము మీకు తెలుసు. ప్రస్తుతం టెక్ రంగంలో అనేక ఉద్యోగాలు ఊడుతూ ఉన్నాయి. వీరు రోజు న్యూస్ పేపర్స్ లో, మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఆ కంపెనీలో అంతమంది ఉద్యోగుల్ని తీసేశారు, ఈ కంపెనీలో ఇంతమంది ఉద్యోగుల్ని తీసేశారు అని. ఇదే సమయంలో కొన్ని ఊదరగొట్టే వార్తలు కూడా బయటికి వస్తున్నాయి. ఏఐ నేర్చుకుంటే కోట్ల రూపాయల ఉద్యోగాలు వస్తాయి, కోట్ల కొలది ఉద్యోగాలు రాబోతున్నాయి అని. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఏఐతో ఉద్యోగాలు రావటం అనేది నిజమా అబద్ధమా అంటే, అబ్బా ఏఐ నేర్చుకోండి, కోట్ల కొలది ఉద్యోగాలు వస్తాయి, అబ్బా ఏఐ నేర్చుకోండి, ఉద్యోగం వచ్చేస్తుంది, అబ్బా ఏఐ నేర్చుకోండి, కోట్ల రూపాయల జీతం వస్తుంది అనేది నిజమా కాదా అంటే, గూగుల్లో పనిచేసిన బిజినెస్ ఆఫీసర్, ప్రస్తుతం మాజీ ఉద్యోగి, ఆయన చెప్పేశాడు. కొంతమంది తమ మనుగడ కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు ఏఐతో కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నట్లు చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఆయన పేరు మో గద్వత్. ఆయన ఇదంతా వాస్తవం కాదు అని చెప్తూ ఉన్నారు. మో గద్వత్ గారు గూగుల్లో 5 ఏళ్లు పనిచేశారు. ఆయన బయటికి వచ్చేసి ఆయన స్థాపించాడు ఒక స్టార్ట్అప్ ని, emma.love అనే స్టార్ట్అప్ ని. అయితే ఈ ప్రాజెక్ట్ ని, అంటే ఈ స్టార్ట్అప్ ని ఆయన తయారు చేయడానికి 3 ఉద్యోగులు మరియు ఏఐ సహాయంతో డెవలప్ చేసేసారట. అదే ఇటువంటి యాప్ ని తయారు చేయాలి అంటే 350 మంది టెక్కీలు అవసరంట. కానీ 4గురితో అయిపోయింది. ఒకటి ఏఐ, 3 ఉద్యోగులు. 350 ఎక్కడ, 3 ఎక్కడ, ఎంత తగ్గిపోయింది చూసారా? అదే విధంగా ఈ ఏఐ యుగంలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పడం అనేది అబద్ధము అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే, మీరు టెక్కీలందరూ, అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు, ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నవారు, దయచేసి తప్పనిసరిగా ఏఐని, మిషన్ లెర్నింగ్ ని, ఇవన్నీ నేర్చుకోండి. కొత్త కోర్సుల్ని మీ ఖాళీ సమయంలో మొబైల్ చూస్తూ, సోషల్ మీడియాలో గడుపుతూ సమయాన్ని, అమూల్యమైన కాలాన్ని వృధా చేయకుండా కొత్త కోర్సులు నేర్చుకుంటూ ఉండండి. దయచేసి అదే మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సో ఏఐతో కోట్ల కొలది ఉద్యోగాలు, ఏఐతో కోట్ల కొలది జీతం అనేది అవాస్తవం అని గూగుల్ మాజీ బిజినెస్ ఆఫీసర్ మో గద్వత్ గారు చెప్పేశారు. దానికి ఉదాహరణ కూడా చెప్పారు. చూద్దాం ఎటువంటి ప్రభంజనం ఉంటుంది, ఎటువంటి ప్రభంజనం ఉండదు ఏఐతో ఫ్యూచర్ లో అనేది మనం వేచి చూడాల్సింది. దేని గురించి ఒక ఉదాహరణతో, 2 ఉదాహరణలతో మనం నిర్ణయించలేము. కాలానుగుణంగా వెళ్తూ ఉండటమే.